Hey guys, welcome back to my channel. It's Ammo Vlogs. సో ఈరోజు చూసి మా వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ మమ్మీ నేను రైస్ వద్దన్నాను కాబట్టి టమాటా పప్పు విత్ చపాతీ చేసింది. ఎలా చేసిందో చూడండి. ఫస్ట్ పప్పు 2 గ్లాసెస్ కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను. అందులో వాటర్ వేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, 1 స్పూన్ మిర్చి పౌడర్, ఆయిల్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి ఒక 2, నెక్స్ట్ టొమాటో పప్పు కాబట్టి నేను మంచి రెడ్ టొమాటోస్, బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఒక 3 టొమాటోస్ వేసుకుంటున్నాను అందులో. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంతా వేరుగా అయిపోతుంది, అందుకని నేను ఒక 1/2 స్పూనే వేసుకున్నాను. బాయిల్ అవుతుంది. కొన్ని వాటర్ వేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మంచిగా బాయిల్ అయిపోతుంది పప్పు. ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి విజిల్కి. చపాతీస్ చేస్తున్నాను. చపాతీకి టొమాటో పప్పు. ఆ రోజు ఈవినింగ్ రైస్ మాకు ఎవరికి తినాలనిపించలేదు, అందుకో కొంచెం ఎవరు వద్దన్నారు, మా పిల్లలు వద్దన్నారు, నాకు వద్దు అనిపించింది, మా హస్బెండ్ కూడా వద్దని చెప్తే చపాతీ టొమాటో పప్పు అంటే ఓకే అన్నారు. యాక్చువల్ అసలు చపాతీకి ఆలు ఫ్రైయే తింటాం మేము, బట్ ఆలు నేను తినను. వాళ్ళని అడిగితే మమ్మీ టమాటా పప్పు చేయి మమ్మీ, ఆలు వద్దు అంటే ఆలు స్కిప్ చేశాను. ఇంకా చపాతీస్ చేసా. ఇంకా నా పాప నేను చేస్తా అంటే వద్దని నేను నెట్టేసా. చపాతీ చేసి అట్లా చేస్తుంది మా పాప. 3-4 విజిల్స్ వచ్చాయి అంటే 3rd విజిల్ వచ్చినాక సిమ్లో పెట్టుకుంటాను నేను. మంచిగా స్మాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మళ్ళీ స్మాష్ చేశాను నేను. టమాటా పప్పు కాబట్టి ఇంకా ఇందులో చింతపండు పులుపు అట్లా ఏమి ఉండదు. ఆల్రెడీ 3 టమాటాస్ వేసాను కదా. ఇంకేం లేదు, మంచిగా స్మాష్ చేసిన తర్వాత తాలింపు వేయడమే. కొంచెం కొత్తిమీర. Thank you for watching. Please like, share and subscribe. Comments. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.